తమరి ద్వారా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, తాండవ ప్రాజెక్టు సంబంధించి మరి ఏలేరు నుండి తాండవ కాలువకు మరి తాగునీటి అంటే ఎత్తు బదులు పథకం ద్వారా మరి సాగునీరు అందించేందుకు సుమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 470 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేశారు అధ్యక్ష. టెండర్ కూడా అయింది అధ్యక్ష. అది ఇప్పటికే ఆ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది అధ్యక్ష. మరి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి మరి సాగునీటిని రైతులకు అందుబాటులో తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా తమరి ద్వారా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి రెడ్డి శాంతి. Honorable Speaker sir, ధన్యవాదాలు. ఓకే 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 ఓకే. Honorable Speaker sir, ధన్యవాదాలు. అలానే ప్రజాస్వామ్యం లాంటి ఆలయంలో గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కోసం మరి తమ ద్వారా రాష్ట్రానికి మరి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, గత 75 సంవత్సరాలుగా పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండే నియోజకవర్గం 2011 తలసరి ఆదాయ లెక్కల ప్రకారంగా ఆర్థిక పరిస్థితి జీడిపి గ్రోత్ అత్యంత వెనుకబడినటువంటిగా ఉండు 175 స్థానంలో ఉండే సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు 56 నెలల తాలూకా జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేసేటువంటి కాలంలో మరి శ్రీరామరాజ్యం తాలూకా స్థాపించబడినటువంటి ఈ తరుణంలో శ్రీరామచంద్రుడిగా ప్రతి ఒక్క మహిళను శక్తివంతురాలను చేసి ప్రతి ఒక్క రైతులకు భరోసా ఇచ్చి రైతును రాజును చేసి విద్యార్థులకు విద్యా సంస్కరణ తీసుకుని వచ్చి ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చూపించాలని తపనతో, అలానే అన్ని వర్గాలకి అన్ని సంఘాలకి ఎటువంటి వివక్ష పక్షపాతం లేకుండా ఈ మంచి పరిపాలన జరుగుతున్న సమయంలో పాతపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకంలో 2000 కోట్ల పైన సంక్షేమాన్ని అందించిన జగనన్నకు మరి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలానే వంశధార నిర్వాసితులు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు చాలా అన్యాయం చేశారు. మహిళలను ఇళ్ల నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాగారు. అక్కడ రైతులకు తలపైన లాఠీలతో కొట్టి రక్తాలు వచ్చినట్టు వాళ్ళకి హింసించారు. అన్ని కుటుంబాలకు బాధ పెట్టే విధంగా చేసి 400 పైన కోట్లు వాళ్ళు వస్తే అవి అవినీతిగా దోచుకున్నారు. మరి జగనన్న అప్పుడు వాళ్ళ బాధలు చూసి వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అదనపు పరిహారంగా 216 కోట్ల 71 లక్షలు మాకు అందించినందుకు జగనానికి మనస్ఫూర్తిగా ఈ ఆలయంలో ప్రజాస్వామ్య ఆలయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం చేయాలని వంశధార అక్కడ మొత్తంగా 175 దాదాపు కోట్లతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి 5 లక్షల ఎకరాలకు సదుపాయంగా నీటిపారుదల చేస్తామనేటువంటి ఈ పథకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే మరి పక్కనే ఉండేటువంటి పలాస నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో కిడ్నీ సమస్యతో మరి పిట్టల్లా రాలిపోతున్నటువంటి జీవులకు మరి మనుషుల తాలూకు ప్రాణం ఎంత విలువైనదో తెలియచేయడానికి జగనన్న కిడ్నీ ఆసుపత్రినే కాక మంచినీరు సదుపాయం హిరమండలం రిజర్వాయర్ నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టి ఆ 7 మండలాలకు గాను 8 లక్షల ప్రజలకు గాను మరి నీటి అందిస్తూ, మరి మా నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ఎల్లన్పేట, హిరమండలం, మరి కొత్తూరు, మిలియాపుట్టి, పాతపట్నం నియోజకవర్గాల్లో మాకు కూడా అన్నారు మంచినీరు మరి మా నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు ఇస్తున్నారు, మాకు కూడా కావాలన్నా లేకపోతే మా ప్రజలకు కడుపుమంటగా ఉంది అంటే వెంటనే 265 కోట్లు మంచినీరు కోసం కేవలం ఈ 5 మండలాల కోసం మాకు మంజూరు చేసిన జగనన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎప్పుడూ లేని విధంగా పాతపట్నం మండలంలో మరి కాగువాడ రొమ్మదల బ్రిడ్జ్ అది గత 75 సంవత్సరాలుగా చాలా ప్రజలు ఎంతో కోరారు. ఎందుకంటే మండల్ హెడ్ క్వార్టర్స్ రావాలన్నా పక్కనే ఉండేటువంటి పర్లాకిండి ఒరిస్సా నుంచి రావాల్సి వచ్చేది. ఆటో ఛార్జెస్ కానీ మొన్న మహమ్మారి కోవిడ్లో కూడా మరి రాష్ట్ర ఆంధ్ర ఒరిస్సా బార్డర్ని వాళ్ళు పూర్తిగా సీల్ చేయడం ఎన్నో కష్టాలు ఉండే టైంలో జగనన్న మాకు ఇది ఒక 11 కోట్లు ఒక మంచి రోడ్డు అలానే ఈ బ్రిడ్జ్ మరి రికార్డ్ స్థాయిలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 8 నెలల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేసి
30 గ్రామాలకు ఈ బ్రిడ్జ్ అనుసంధానం అయినటువంటి బ్రిడ్జ్ మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే కొత్తూరులో మరి అత్యంత వెనుకబడినటువంటి మండలం కొత్తూరు, అక్కడ 132/33 kV సబ్స్టేషన్ సుమారు 46 కోట్లతో మాకు అక్కడ అందిస్తూ, పక్కనే ఉండేటువంటి పాలకొండ నియోజకవర్గం భామిని మరి గిరిజన మండలం అయినటువంటి సీతంపేటకు కూడా ఈ ఎటువంటి పవర్ సమస్యలు లేకుండా మరి అక్కడ అందరూ కూడా ఈ బలహీన బడుగు వర్గ జాతులు కూడా గిరిజనులు మరి అందరూ కూడా ఈ కరెంటు సదుపాయాన్ని పూర్తిగా వాళ్ళకి అందజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి 132/33 kV స్టేషన్ మంజూరు చేసినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు మా ఒక్క నియోజకవర్గంకే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంకి ఈ 56 నెలల పరిపాలనలో సుమారుగా దాదాపుగా 3,000 కోట్ల పైన అభివృద్ధి అందించిన జగనన్నకు మనసారా ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తూ, సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, మరి జగనన్న అంటే శక్తివంతంగా మనందరికీ తయారు చేశారు. ఒక మహిళగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఆయన శ్రీరామచంద్రుడు లాంటి మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదరించి గౌరవించి సంక్షేమాన్ని అందిస్తూ, మహిళా శక్తే తన ధ్యేయంగా మహిళలకు కీలక పాత్ర అందిస్తే మరి పిల్లల్ని బాగా చదివించుకునే దగ్గర నుంచి 80% సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తూ మహిళలను అత్యంత శక్తివంతురాలుగా తయారు చేసిన జగనన్నకు మరి మొన్న జరిగిన ఆసరా కార్యక్రమంలో 4 విడతలుగా మా నియోజకవర్గంలో సుమారుగా 50,000 మంది పైన ఉండేటువంటి అక్క చెల్లెలకు 126 కోట్ల పైన ఆసరా అందించిన జగనన్నకు మనసారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిలియాపుట్టి మండలం ఎక్కువగా గిరిజనులు నివసించే ప్రాంతం. మరి జగనన్నకు దృష్టిలో తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ట్రైబల్ మినిస్టర్ గారు దొరగారి దృష్టిలోకి కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఐటీడీఏ అంటే సీతంపేట నుండి ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళిపోవడం వల్ల మరి మిలియాపుట్టి నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల గిరిజనులకు ఐటీడీఏ అనేది మిలియాపుట్టిలో ఆ సౌకర్యం కల్పించాలని మరి మీరు ప్రజాస్వామ్య ఆలయంలో మరి తెలియజేయడం జరుగుతుంది. అలానే మరి కొత్తూరులో ప్రభుత్వ కళాశాలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మరి అక్కడ ప్రభుత్వ మరి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ పెట్టడం జరగడం లేదు. దానికోసం కూడా మరొకసారి దృష్టి పెట్టాలని మరి అలానే మరి మా నియోజకవర్గంకి అన్ని మంచి చేసిన జగనన్నకు మరొకసారి మనసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హానరబుల్ స్పీకర్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సిహెచ్ రామచంద్రారెడ్డి గారు. తర్వాత రైతు మీద లేనట్టుగా శ్రీదేవి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్షం వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. గతంలో వాళ్ళు ఏం చేసినారో అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఈరోజు అప్పుడు గతంలో రైతులకు వాళ్ళు రైతుకు విత్తనాలు తీసుకోవాలన్నా ముందు రోజు కేంద్రాలలో బస చేసి క్యూ లైన్లో ఉండే పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అది తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే గత ప్రభుత్వంలో మండల కేంద్రాలకు అరకొర విత్తనాలు పంపిణీ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి చేసిన పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో. గతంలో సరైన సమయంలో విత్తనాలు లేవు, ఉచిత పంట బీమా లేదు, 0 వడ్డీ లేదు, రైతులకు రైతు భరోసా లేదు అధ్యక్ష. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు లేవు అధ్యక్ష గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో రైతులు అంటేనే రైతు పక్షపాతి ముఖ్యమంత్రి అని చెప్పేసి అందరికీ తెలుసు అధ్యక్ష. రైతులు అవస్థలు పడకుండా విత్తనం నుండి విక్రయం వరకు కూడా అధ్యక్ష మరి అనేక రకాల సేవలు వాళ్ళ చెంతకు చేరే విధంగా కూడా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా కల్లారా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం సీజను మొదలవక ముందే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచిత పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టపరిహారం మరి తక్షణమే అందజేయడము, మద్దతు ధరపై పంట కొనుగోలు, అలాగే బ్యాంకు సేవలు, అలాగే పంటలపై సలహాలు సూచనలు తమ గ్రామాలకు సొంతంగా రైతులకు అందజేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులంతా కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 కూడా పెట్టుబడి సాయం కింద కూడా రైతులకు సకాలంలో ఎంత కరోనా పరిస్థితుల్లో ఉన్నా కూడా
మరి ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా రైతులకు అందించడం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామంలో కూడా అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు రైతులకు మరి రంగవల్లుగా మారడం అనేది కల్లారా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు మరి ఇతర దేశాలు కూడా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల పరిస్థితిని పనితీరును చూసి చాలా ఆనందించడం కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి మా పత్తికొండ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. పత్తికొండ, తుగ్గిలి, మద్దికేర, వెల్దుర్తి మరి కృష్ణగిరి మండలాల్లో దాదాపు 2,21,000 ఎకరాలలో ఖరీఫ్లో పంటలు సాగు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులపై మరి పత్తికొండ, మద్దికేరి, వెల్దుర్తి మరి కృష్ణగిరి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందులో మా నియోజకవర్గంలోని ఈ 4 మండలాలను అధ్యక్ష మరి రైతుల తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు జగనన్నకు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా పత్తికొండ నియోజకవర్గంలోని ముఖ్యంగా తుగిలి మండలంలో సాగునీటి కాలువలు లేక కెనాలు లేకపోవడం వలన దాదాపుగా 61,000 ఎకరాలతో కంది, వేరుశెనగ మరియు పత్తి పంటలు చాలా వర్షాధారంపై ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. రైతులకు ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ తుగ్గిలి మండలము చాలా అనంతపురం డిస్టిక్కి దగ్గరలో ఉండేది అధ్యక్ష. అంతా కూడా మా పొలాలన్నీ కూడా అనంతపురం ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష. మరి తక్కువ వర్షాభావంతో పంటలు పండక చాలా నష్టపోయినారు అధ్యక్ష. మరి తుగ్గిలి మండలం ఒక్కటి కూడా మరి ఒక్కసారి పునరాలోచన చేసి కరువు మండలంగా మరి ప్రకటించి తుగ్గిలి మండల రైతులను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే చాలాసార్లు నేను అన్నకి మరి మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయినాను. దయచేసి ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తారు తుగ్గిలి మండలాన్ని అని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుకుంటూ మరి తదుపరి మంత్రి గారిని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము. తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాం. రోషయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో పొన్నూరు నియోజకవర్గంలో దాదాపు ముఖ్యమంత్రి గారి సహకారంతో 150 నుంచి 200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు 1,600 కోట్ల రూపాయలు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అందినాయి అధ్యక్ష. ఈ నియోజకవర్గం గత 25 సంవత్సరాల నుంచి బాగా వెనకబడిపోయింది. కానీ ఇవాళ మిగతా నియోజకవర్గం గైరుగా అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇవాళ రోడ్డు విస్తరణ కానీ, లేకపోతే మెడ్రాస్ కాలం మీద బ్రిడ్జ్ చేపడటం కానీ, అలాగే మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. అలాగే ఆటో నగర్ కూడా త్వరితరంగా పూర్తి చేసే కార్యక్రమంలో ఉన్నాం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రైతాంగం సంబంధించిన ఇరిగేషన్ ట్యాంకు ఒకటి చేబ్రోల్ మండలంలో అక్కడ కోరి బాలకోటేశ్వర స్వామి గుడి దగ్గర ఒక పెద్ద చెరువు జిల్లా పరిషత్ సంబంధించిన ఒక భూమి ఉంది అధ్యక్ష. అది గతంలో ఆ మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం హయాంలో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ జరిగింది. మనం చూసాం అధ్యక్ష. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. 700 ఎకరాల్లో మైనింగ్ జరిగిందని ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవం. కానీ 700 ఎకరాల్లో 650 ఎకరాల పైగా తెలుగుదేశం పార్టీ ఆ పాత శాసనసభ్యుడే మొత్తం గ్రావెల్ మైనింగ్ చేయడం అనేది ప్రతి ఇంటింటికి అక్కడ ఏ గ్రామంకి వెళ్ళి ఏ తలుపు కొట్టినా ఎవరు మైనింగ్ చేశారంటే అతని పేరు చెప్తారు అధ్యక్ష. కానీ దుష్ప్రచారం బట్టి మన ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నాడు. సో ఏదైతే ఆ జెడ్పీ ల్యాండ్లో 45 ఎకరాలు కూడా తవ్వేశాడు అది నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. దానికి దగ్గరలో 1 కిలోమీటర్లో మనకి క్యానాల్ సంగంజాలముడి ఇది ఇరిగేషన్ క్యానాల్ ఉంది అధ్యక్ష. దాని నుంచి దీనికి వాటర్ పెట్టి ఇది ఒక పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి మంచినీటి వ్యవస్థ కానీ, లేకపోతే వాటర్ రీఛార్జింగ్ కానీ, లేకపోతే ఇరిగేషన్ చేయడానికి బాగా ఉపయోగపడేది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఆ 10 గ్రామాలకి చాలా ఉపయోగం దశ. మంచి 45 ఎకరాలు చేరుంటే సామాన్య విషయం కాదు దశ. సో రాబోయే రోజుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అది ఒక సూచనగా దాన్ని ఇరిగేషన్ ట్యాంక్ చేయాల్సిందిగా కోరుతా ఉన్న దశ. రెండవది ఏదైతే పొన్నూరు పట్టణంలో ఇవాళ రోడ్డు విస్తరణ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న దశ. 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కూడా ఇవాళ మేము పూర్తి చేస్తూ ఉన్న దశ. అక్కడ ఇంకా ఏదైతే పొన్నూరు పట్టణం నుంచి నిడుబ్రోల్కి ఒక బ్రిడ్జి కూడా కావాలి దశ. దాన్ని కూడా పూర్తి చేయాలని నేను ఈ రానున్న రోజుల్లో మనం తప్పకుండా అది పూర్తి చేయడానికి దానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిన కోరుతూ ముఖ్యమైన ఉద్దేశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఏదైతే డైరీ వ్యవస్థ
పాల డైరీలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ పాల డైరీలు దాంట్లో హెరిటేజ్ ఏ విధంగా ఎదిగింది, అలాగే గుంటూరు మా నియోజకవర్గంలో సంగం డైరీ ఏ విధంగా ఎదిగింది కూడా అందరూ తెలుసు అధ్యక్ష. ఈ సంగం డైరీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాతో మొదలుపెట్టిన డైరీ అధ్యక్ష, ఇది 1972లో. అప్పుడున్న పెద్ద మనుషులందరూ కూడా చుట్టుపక్కల రైతుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 72 ఎకరాలు కొనుగోలు చేసి ఇది ఒక సహకార సంఘం కింద నిర్మించడం జరిగింది అధ్యక్ష. దీన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా జరుగుతున్న సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరైతే దాన్ని చైర్మన్గా వచ్చాడో అది ఒక పాల రైతు అధ్యక్షత వహించాల్సింది ఒక దొంగ రైతు ముసుగులో ఈరోజు చైర్మన్గా కొనసాగుతూ ఉన్నది సార్. దాన్ని కూడా ఏం చేశారంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వాల సహకార సంఘాల తరపున రావాల్సింది పోయి అతను ఏం చేశాడంటే ఆ సహకార సంఘాన్ని కంపెనీ కింద మార్చుకొని ఒక దొంగ సంతకంతో అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆఫీసర్ దొంగ సంతకంతో దాన్ని ఒక కంపెనీ కింద మార్చుకొని తనే ఒక శాశ్వత చైర్మన్గా ప్రకటించుకొని ఈరోజు దాని యొక్క లాభాల్ని పెద్ద ఎత్తున కొట్టేస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఆ డైరీ 1600 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంటే చూపించే లాభం అతి తక్కువ, చాలా కేవలం 6 కోట్ల రూపాయలు చూపిస్తూ ఉన్నాడు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఆ డైరీ యొక్క లాభాలని కొట్టేస్తూ తన సొంత సంస్థలాగా ఈరోజు దాన్ని కొట్టేస్తూ ఉన్నాడు అధ్యక్ష. దీన్ని ఏదైతే మన ప్రభుత్వంలో ఆ రోజు దాని మీద ఎంక్వైరీ చేసి అతను జైలుకి వెళ్ళటం అధ్యక్ష, జైలు వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఈ రోజు బయటకు వచ్చి మళ్ళీ తనేదో పెద్ద నిజాయితీ పడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. దీని మీద మనం పెద్ద ఎత్తున దీన్ని ఒక ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో దీని రిపోర్టు బహిర్గతంగా చేయాల్సిందిగా కోరుతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ డైరీ ఈ ఒక సహకార సంఘంలో ఉన్న 72 ఎకరాల్లో 10 ఎకరాలు ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకోవడం అనేది చట్టవిరుద్ధం అధ్యక్ష. దీని మీదే అతనికి జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. కానీ దాన్ని ఎందుకో ఆలస్యం అవటం వల్ల అతను వ్యవస్థలు మేనేజ్ చేసుకోవటం వల్ల ఇవాళ కొనసాగుతూ ఉన్నాడు అధ్యక్ష. ఈ 10 ఎకరాలు ఏదైతే డీవీసీ ట్రస్ట్ అనే ట్రస్ట్కి ఒక ప్రైవేట్ ట్రస్ట్కి మార్చుకొని ఆ సహకార సంఘంలో వచ్చిన లాభాలన్నీ సొసైటీలకు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని ఆ ట్రస్ట్కి మలుచుకున్నాడు అధ్యక్ష. ఆ ట్రస్ట్కి మలుచుకొని ఇవాళ దాని ఎత్తున పెద్ద ఎత్తున డబ్బులు చూసుకొని ఒక హాస్పిటల్ కడతాం, అది కూడా చట్టవిరుద్ధం అధ్యక్ష. ఆ సొసైటీలో ఏదైతే పాల రైతులకి ఉపయోగించాల్సిన డబ్బుల్ని ఒక ట్రస్ట్కి మార్చుకోవడం, ట్రస్ట్ నుంచి మళ్ళీ ఒక సొంతంగా ఒక హాస్పిటల్ వ్యాపారం చేయటం అనేది అది కూడా చట్టవిరుద్ధం. దీని మీద మనం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉంది. ఇది పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాడు. పాల రైతులకు సంబంధించిన బోనస్లన్నీ కొట్టేయటమే కాకుండా ఆ కంపెనీలో వచ్చే లాభాలు కూడా పెద్ద ఎత్తున తన ఖర్చులు రాసుకొని ఏదైతే అక్కడ పాల ఫిలిం కానివ్వండి, పెరుగు బకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఖర్చు రాసుకొని తను కోట్లాది రూపాయలు వెనకేసుకొని ఈరోజు పెద్ద మనిషిగా చాలామంది అవుతూ మళ్ళీ మన మీద బురదేస్తూ ఉన్నాడు దేశం. గ్రావెల్ మైనింగ్ పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు, పాల డైరీని పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు, అక్కడ ఉన్న వ్యవస్థను నీరు చెట్టు కింద ప్రతి గ్రామంలో దోపిడీ చేశాడు. ఇవన్నీ కూడా దేశ మనం ఏదైతే ఇవాళ మన మినిస్టర్ గారు ఉన్నారో దీన్ని ఒక రిపోర్ట్ ఏమంటే బహిర్గతం చేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుసుకుంటారు దేశ. ఆ విధంగా నేను మన మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా దేశ దీని రిపోర్ట్ని బహిర్గతం చేయాల్సిన కోరుతూ ఇరిగేషన్ మంత్రి గారిని కూడా ఆ ఇరిగేషన్ ట్యాంకుల గురించి అలాగే బ్రిడ్జి 1-2 శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా దేశ. ధన్యవాదాలు. నోట్ చేసుకో. ఓకే ఓకే రైట్. అదీప్ రాజు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ 0 అవర్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, మరి గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను అధ్యక్ష. ఇదైతే మనకి ముఖ్యంగా పరవాడ మండలంలో తాడి గ్రామం అధ్యక్ష. ఈ గ్రామం పూర్తిగా అనేకమైనటువంటి ఫార్మా కంపెనీస్ మధ్యలో ఉంటుంది అధ్యక్ష. పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని తరలించాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో కూడా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యే ముందు దాన్ని తరలించే మనం ఎన్నికలకు వెళ్తామనేటువంటి హామీ ఇచ్చారు అధ్యక్ష. ప్రజలు కూడా అదే భరోసాతో ఉన్నారు అధ్యక్ష. అంతవరకు అంత బాగుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు నూతనంగా మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ మధ్యనే మన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ నుంచి అక్కడ ఒక ల్యాండ్ ఫిల్ పెట్టాలి అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది అధ్యక్ష. ల్యాండ్ ఫిల్ అంటే మళ్ళీ ఏదైతే హజార్డస్ వేస్ట్ ఉందో మొత్తం 6 జిల్లాల నుంచి కూడా తెచ్చి అక్కడ పెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రక్రియ అధ్యక్ష. అయితే దానివల్ల ప్రజలు ఇంకా పొల్యూషన్ పెరుగుతుందనేటువంటి ఆందోళనలో ప్రజలందరూ కూడా ఉన్నారు. మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ తాడి తరలింపు అయ్యేటువంటి వరకు కూడా ఈ ఏదైతే ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రపోజల్ ఉందో దాన్ని ఆప్ చేయాలి అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా డిమాండ్ అధ్యక్ష. మన 30వ తారీఖున అక్కడ ఒక
పబ్లిక్ హీరింగ్ కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా ప్రజలందరూ కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మంత్రివర్యుల్ని కూడా కోరుతున్నది ఏంటంటే ఏదైతే మనకి తాడి తరలింపు అయ్యేటువంటి వరకు ఈ ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రపోజల్ని ఆపితే మంచిది అనేటువంటిది ప్రజలందరి తరఫున కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. డిఎన్ఆర్ ఎమ్మెల్యే ఉన్నారా? డిఎన్ఆర్ గారు రైట్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి మరి ఈ సర్వే కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా మన రాష్ట్రంలో ఆయన అమలు చేసినటువంటి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని చాలా వరకు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతుల యొక్క ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలాంటి ఇబ్బందులు అంటే అధ్యక్ష, మా కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా అన్నీ కూడా ఎక్కువగా చేపల చెరువులు ఉండటం వల్ల చేపల చెరువుల్లో ఒక రైతు కంటే ఎక్కువ మంది కలిసి ఒక చెరువును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులు 10 మంది 8 మంది కలిపి ఒక రైతుకు లీజుకి ఇస్తారు అధ్యక్ష. ఎంత పెద్ద చెరువు అయితే అంత లీజు ఎక్కువ ఇస్తారు అధ్యక్ష ఆ లీజు తీసుకునేటువంటి రైతు. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఈ రోజున మనకి ఈ భూ సర్వే జరిగిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి ఎంతమంది రైతులుంటే అందరికీ కలిపి మరి ఒకే ఎల్పిఎం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ల్యాండ్ పార్సల్ మ్యాప్ అనేది ఒకే ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఎంతమంది రైతులు ఉన్నా కూడా అందరికి కలిపి ఒకటే జాయింట్ ఎల్పిఎం ఇవ్వటం వల్ల వాళ్ళందరికీ కూడా అధ్యక్ష ఇలాగే జాయింట్ ఎల్పిఎం ఇవ్వటం వల్ల వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మరి మార్టిగేజీ చేసుకోవాలనుకున్నా మ్యూటేషన్ చేయటకు జాయింట్ ఎల్పిఎంకు వీల్లేనందున రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష. పైన తెలిపినటువంటి సమస్య ఆన్లైన్ సబ్ డివిజన్కు అవకాశం ఇచ్చినా కూడా టెక్నికల్గా షేప్ ఫైలు ఎక్స్టెంట్ మరియు భూరక్ష వెబ్సైట్లో ఉన్నటువంటి ఎక్స్టెంట్ వ్యత్యాసాలు ఉండటం వల్ల ఈ సబ్ డివిజన్ చేసినా కానీ వెబ్లాండ్లో ఎల్పిఎంలు సబ్ డివిజన్ జరగట్లేదు అధ్యక్ష. దీనివల్ల అమ్ముకోవాలనుకున్న పేద రైతు కానివ్వండి ఇబ్బందులు ఉండే సమస్యలు కానీ లేదు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంది. అందరికీ కలిపి ఒకే ఎల్పిఎం ఇవ్వటం వల్ల అసలు రైతులు మా పొలం ఉందా లేదా నా ఇబ్బందులు ఉన్నటువంటి 10 మంది రైతులు కలిపి ఒక రైతు అమ్ముకోవాలంటే మేము మిగతా 10 మంది కలిపి వెళ్ళి ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలా అని భయపడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపెడుతున్నారు అధ్యక్ష ఈ రోజున. ఎందుకంటే ఈ వ్యత్యాసం ఈ రోజున మరి ప్రత్యేకంగా కూడా మన గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు మన ధర్మాన ప్రసాదరావు గారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకున్నాను అధ్యక్ష. ఈ విషయంలో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏ ప్రాంతంలో కూడా వ్యవసాయం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉండగానే అధ్యక్ష చేపల చెరువులు ఉన్నటువంటి పరిస్థితులు మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యలు బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ప్రజలందరూ కూడా అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే పరిస్థితి ఉంటే అధికారుల దగ్గరికి వెళ్తుంటే మా అందరికీ కలిపి ఒకటే ఎల్పిఎం ఇవ్వటం ఏంటని అడిగితే మేము చేసేదేమి లేదు మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళండి చెబుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మా కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో మిలిటరీ భూములు అనేటువంటిది ఎప్పుడో పూర్వం నుండి కూడా మిలిటరీ వారికి ఇచ్చినటువంటి భూములు వాళ్ళ భూములన్నీ కూడా ఎందుకంటే ఏదో చేతులు మారుతూ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతూ వచ్చినట్టు అధ్యక్ష. అలాగే కాకుండా మద్రాసు గవర్నమెంట్లో 1952-54 సంవత్సరాల్లో మద్రాసు గవర్నమెంటు మన రైతులకి అమ్మడం జరిగింది అధ్యక్ష. ఎకరానికి ఇంత రేటు చొప్పున కొనుగోలు చేసిన రైతులు కొనుగోలు చేస్తున్న తర్వాత ఆ రైతులకు అప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రైతు అమ్మకాలు చేస్తున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళకి పాస్బుక్లు ఉన్నాయి, పట్టా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. అన్నీ ఉండి కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు 2017లో ఇవన్నీ కూడా 20A పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20A నుండి కూడా తొలగించడం ఇలాంటి వాటిలన్నిటి కూడా రైతులకు అవకాశం కల్పిస్తే మా కైకలూరు నియోజకవర్గంలో పాస్బుక్లు ఉండి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మా కైకలూరు ప్రాంతాల్లో ఇది అమలు జరగట్లేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు మన ధర్మాన ప్రసాదరావు గారికి కూడా తమకు ఇంతకుముందు కూడా చెప్పానయ్యా. ఈ రోజున కూడా మీ ద్వారా మరి మంత్రి వారికి
నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. ఈ పరిష్కారం తప్పకుండా చేసి మా రైతులకు అవకాశం కల్పించాలని. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరిగి పాస్బుక్లు ఉండి అన్నీ కూడా హక్కులుండి కూడా ఈ రోజున ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 22A పెట్టినటువంటి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మంచి జరుగుతుందని గౌరవ మరి రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టేక్ యాక్షన్. బాబురావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్టు హౌసింగ్ అధ్యక్ష. హౌసింగ్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి సుమారు 25